ప్రియమిత్రులకు నమస్తే అండి. సాధారణంగా మాధవుడికి పూజలతో పాటు మానవుడికి కూడా సేవ చేయాలంటారు. అందుకే మానవ సేవ మాధవ సేవ అని కూడా అన్నారు కదా పెద్దలు. అందులోనూ ఈ కార్తీక మాసంలో ఆహ్, పూజలతో పాటు పుణ్యకార్యాలు కూడా చేయాలంటారు. పుణ్యకార్యాలంటే ఇలాగే పేదలకి అన్నదానాలు చేయటం అని, ఇలాగ తోటివారికి సాయం చేయటం అని, లేని వాళ్ళకి అవసరాలు ఉన్న వాళ్ళకి. దేవుడికి పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తదో పుణ్యకార్యాలు చేస్తే కూడా అంతే పుణ్యం వస్తదట. అంతేగాదు కార్తీక మాసంలో ఇలాంటి ఆహ్, పుణ్య కార్యక్రమాలనుకోండి, సేవా కార్యక్రమాలనుకోండి జనరల్‌గా చేస్తుంటాం. ఆహ్, ఎప్పుడూను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతకుముందు చేసిన వీడియో అనమాట. ఇలా చేస్తే మంచిదంటారు. ఎందుకంటే మనిషికి సాయం చేయడానికి భగవంతుడు స్వయంగా రాడట. మనిషే తోటి మనిషికి సాయం చేయాలంట. అంటే మనతోటే భగవంతుడు సాయం చేయిస్తాడు. లేని వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకిని. అందుకే మనం గూడా పూజలతో పాటు మనకున్న దాంట్లోనే మనకు సాధ్యమైనంతే పుణ్యకార్యాలు చేద్దామండి. దానివల్ల పుణ్యం గూడా వస్తుంది గదా! దేవుడు హర్షిస్తాడు. మనకు పుణ్యం వస్తుంది. మరి భగవంతుడు మీకు, మీ కుటుంబానికి ఆహ్, అన్ని శుభాలు కలుగజేయాలని ప్రార్థిస్తూ ఆహ్, సెలవు తీసుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.